వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మా ఫస్ట్ డే అలాస్కన్ క్రూజ్కి స్టార్ట్ అయ్యాం కదా, ఆ జర్నీ ఎలా మొదలైందో పెడుతున్నాను. సో మేము ఊబర్లో కాకుండా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది వాళ్ళది సియాట్లో, అది స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట. అది 1 కిలోమీటర్ దూరంలో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. మిగతా వాళ్ళైతే ఊబర్ అయితే ఆ పోర్ట్ దగ్గర దింపుతుంది, మేము కొంచెం నడవాల్సి వచ్చింది, జస్ట్ 1 కిలోమీటర్ కన్నా. మేము ఇప్పుడు సియాటిల్ నుంచి క్రూజ్కి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మా ఎయిర్బిఎన్బి పక్కనే ఇంటి ముందే మాకు ఈ ర్యాపిడ్ రైడ్ అనేది ఉంది, మెట్రో బస్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఈసారి బస్సులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఊబర్ బదులు. ఎవరైనా కానీ బిలో 18 వాళ్ళకి ఫ్రీ. మిగతా మా 11 మెంబర్స్ ఉన్నాం కదా మేము 14లో, వాళ్ళందరికి మటుకు టికెట్ ఉంది. అది చూడండి, మేమున్న ఎయిర్బిఎన్బి దాని పక్కనే ఇక్కడ ఉందన్నమాట, జస్ట్ 100 ఫీట్లో ఉంది. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం బస్సులకి. రోడ్ అక్కడ కనబడుతుంది కార్నివల్ స్పిరిట్ మేము వెళ్ళేది. సో మేము ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇది క్రూజ్ టెర్మినల్, అక్కడికి వచ్చేసాము. అక్కడ చూడండి యాచ్లన్నీ ఉన్నాయి, మిగతావి పడవలు ప్రైవేట్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అట్లా. ఇది ఇప్పుడు మేము వెళ్ళే కార్నివల్ స్పిరిట్. అక్కడ దూరంలో కనబడుతుందా మీకు, మేము వెళ్ళింది స్పేస్ నీడిల్ అక్కడ కనబడుతుంది ఈ పోర్ట్ నుంచి. ఇక్కడ చూడండి మా క్రూజ్ షిప్ కార్నివల్ స్పిరిట్ అనమాట, మేము ఎక్కేది దాని దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు దాన్ని ఎక్కుతాం. బోర్డింగ్ టైం 2 o'clock. అది పోర్ట్ నుంచి వెళ్ళేది 4 o'clock. చూడండి కార్నివల్ స్పిరిట్ అవతల నుంచి, ఇది క్రూజ్ షిప్. ఇప్పుడు మేము దీంట్లో 4th floor అనుకుంటాను ఆ రూమ్ అయితే ఉన్నది. అక్కడ చూసారా చిన్న చిన్న బోట్లు, అవన్నీ మనం టైటానిక్లో చూసాం కదా మూవీలో, అంటే ఎమర్జెన్సీలో వాటిని యూజ్ చేయడానికి. కార్నివల్ స్పిరిట్ July 2nd, 2024. సో ఇప్పుడు మేము దీన్ని చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ అవుతాం. ఇక్కడ ఇదంతా చూడండి, లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ఉందన్నమాట, పెద్ద లైన్. అట్లా అని ఎస్కలేటర్లో పైకి ఎక్కి చెక్ ఇన్ అవ్వాలన్నమాట, ప్యాసింజర్ చెక్ ఇన్. గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు ప్లస్ వీసా, ఇండియన్ వీసా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి రావాలి, డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయించాలన్నమాట. సో అదే సిటిజన్స్ వాళ్ళంతా డైరెక్ట్గా ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ మాకు మటుకు ఉంది, ఎందుకంటే మాకు గ్రీన్ కార్డే కాబట్టి. ఫైనల్గా షిప్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి బోర్డింగ్ అనమాట, అన్నీ అయిపోయినాయి, సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నీ కూడా, చెక్ ఇన్, ప్యాసింజర్ చెక్ ఇన్ అన్నీ. ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము. నరేన్ చూడండి అక్కడ ఉన్నాడు. సో ఇదండి, ఇప్పటిదాకా మేము సియాటిల్ ఎయిర్బిఎన్బి నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ ర్యాపిడ్ రైడ్లో వచ్చి ఇక్కడ కార్నివల్ స్పిరిట్ దాకా వచ్చిన జర్నీ అనమాట. సో ఇంకా మీకు ఇక ముందు నేను ఆ లోపట ఎలా ఉంది, ఏమేం రూమ్స్ ఉన్నాయి, మా బెడ్రూమ్ ఎలా ఉంది, మాకు ఇచ్చిన రూము, మిగతా వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అట్లాగే వాళ్ళు మనకి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అవి కూడా చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బాయ్. ఎంజాయ్ చేయండి, ఓకేనా, బాయ్. షోర్ ఎక్స్కర్షన్స్ అలాగే ఇన్సైడ్ టూర్తో మీ ముందుకు వస్తాను. బాయ్.